ప్రభువునైనా విడిచిపెడతారు కానీ పద్ధతులు విడిచిపెట్టరా? ఇది నా పాట. ప్రభు అంటే ఏంటి? ప్రభు అంటే యేసుని ప్రభు అంటాం, దేవుని కూడా ప్రభు అంటాం. ఇద్దరు ప్రభువులే. దేవుడు ప్రభు, ప్రభు అయిన దేవుడు యేసు ప్రభు వారిని నియమించాడు రాజుగా, ప్రభువుగా. ఒకప్పుడు ఫరో అనే ప్రభు రాజు యేసుగా నియమించినట్లుగా తాత్కాలికంగా. కాబట్టి యేసు ప్రభు, దేవుడు ప్రభు, ఎవరైనా పర్వాలేదు. కాబట్టి ప్రభువునైనా విడిచిపెడతారంటే, యేసునైనా విడిచిపెడతారంటే, అసలు యేసు అంటే ఏంది? యేసు అంటేనే వాక్యం. ఆయనకి వాక్యం అని పేరు ఉందని ప్రకటనలో మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు అంటే వాక్యం, ప్రభు అంటే యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు వారు అంటే వాక్యం అనుకుంటే, అంటే వాక్యమైనా విడిచిపెడతారు కానీ పద్ధతులు విడిచిపెట్టరా? ఇంకోటి, యేసుక్రీస్తు అంటే, యేసుక్రీస్తు అంటేనే సంఘం, సంఘం ఆయన శరీరం. కాబట్టి ప్రభువు, యేసుక్రీస్తు వారు, సంఘం ఒకటే. సంఘమైనా విడిచిపెడతారు కానీ పద్ధతులు విడిచిపెట్టరా? బంధువులు కదండి, చుట్టాలు కదండి. మరి వాళ్ళు చెప్పినట్లే కనుక చేయకపోతే రారు కదండి. వచ్చినా కానీ అలుగుతారు కదండి, ఫీల్ అవుతారు కదండి. వాళ్ళ కోసం తప్పట్లేదండి. ఇలాంటి మాటలు నేను విన్నాను. ప్రభువునైనా విడిచిపెడతాం కానీ, వాక్యమైనా విడిచిపెడతాం కానీ, సంఘమైనా విడిచిపెట్టాం కానీ మానవుల పద్ధతులనే విడిచిపెట్టమా? కాబట్టి ఫ్యూచర్లో మీరందరూ పిల్లలకు పెళ్లి చేయాలి, ఎన్నో కార్యక్రమాలు చేయాలి. వాక్యంలో నుండి సరిచేసుకుందాం. మనిషి తాను బ్రతకడానికి కొన్ని పద్ధతులను నియమించుకున్నాడు. ప్రతిదానికి కూడా తినటానికి ఒక పద్ధతి, ఈ పద్ధతి ప్రకారంగానే తినాలి. తాగటానికి ఒక పద్ధతి, బట్టలు వేసుకోవడానికి ఒక పద్ధతి, నిద్రపోవటానికి ఒక పద్ధతి, స్నానానికి ఒక పద్ధతి, నడవటానికి ఒక పద్ధతి, పరిగెత్తడానికి ఒక పద్ధతి. అదే వాకింగ్, జాగింగ్స్ అంటారు కదండి. అలాగే పనులు చేసుకోవడానికి ఒక పద్ధతి, వ్యాపారానికి ఒక పద్ధతి, ఉద్యోగానికి ఒక పద్ధతి. ఏమైనా ప్రోగ్రామ్స్ వస్తే, కార్యక్రమాలు వస్తే ఆ కార్యక్రమాలని ఎలా జరిపించాలో అదొక పద్ధతి. సో ఈ పద్ధతులన్నీ కూడా తాను నియమించుకుని దానినే ఫాలో అవుతాడు. తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అదే ఫాలో అవ్వాలని ఆలోచిస్తాడు. ఫాలో అయితే ఓకే. ఒకవేళ కనుక ఆ పద్ధతులు కనుక ఫాలో అవ్వకపోతే ఏమంటాడు తెలుసా? ఎరా నువ్వు అసలు మనిషివేనంటరా, మీరు అసలు మనుషుల మధ్య ఉండాల్సిన వాళ్ళు కాదురా, మీరు అసలు ఏంట్రా, మనుషులంతా ఒక రూట్లో ఉంటారు, మీరు ఒక రూట్లో ఉంటారు. మనుషుల మధ్య మీరు అసలు ఉండాల్సిన వాళ్ళే కాదురా మీరు. అసలు మీలాంటి వాళ్ళతో కలిసి మేము ఉండాలంటే ఎలా ఉంటాంరా అని అనలేదు మీతో చాలామంది. అదే సంఘం అనుకోండి, సంఘం అయితే ఏమంటారంటే, ఏ సంఘంరా బాబు మీ సంఘం? లోకంలో ఉన్న సంఘాలన్నీ ఒక రకంగా ఉంటాయి, చర్చిలు మొత్తం ఒక రూట్లో ఉంటాయి, మీ ఒక్క సంఘమే డిఫరెంట్గా ఉంటుంది. ఇలాగైతే సంఘానికి ఎవరు వస్తారా అని అనలేదా? సహజంగా జనాల యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందనంటే, బాగా వినాలి, వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఓకే. ఏమంటే వాళ్ళ ఇష్ట ప్రకారంగా, వాళ్ళ పద్ధతి ప్రకారంగా, వాళ్ళ ఆలోచన ప్రకారంగా మన సంఘం అంటే గొప్ప సంఘమే, గొప్ప పాస్టర్ గారే. వాళ్ళు అనుకున్నట్లుగా మన సంఘం ఉండట్లేదు కాబట్టి, వాళ్ళు ఊహించినట్లుగా నా బోధ ఉండట్లేదు కాబట్టి ఇలాగైతే మీ సంఘానికి ఎవరు వస్తారా అని అంటారు. అదే మనల్ని అయితే ఇలాగైతే మీతో ఎవరుంటారమ్మా? లోకమంతా ఒక పద్ధతి, మీ ఒక్కరిది ఒక పద్ధతి. మీతో కలిసి ఉండాలంటే ఉండలేమమ్మా అంటారు, అవసరమైతే దూషిస్తారు కూడా. ఎందుకని? వాళ్ళ పద్ధతుల ప్రకారంగా మనం ఫాలో అవటం లేదని దూషించే వాళ్ళు మన ఇంట్లోనే, ఇంటి పక్కలే, చుట్టాలే ఉన్నారు. ఒక మాట చూద్దాం, పేతురు మొదటి పత్రిక 4:4 చూద్దాం.
అపరిమితమైన ఆ దుర్వ్యాపారము నందు ఏమండి, మన చుట్టాలతో, మన బంధువులతో, మన స్నేహితులతో, మన ఆప్తులతో, మన యొక్క చుట్టుపక్కల వారితో, తమతో కూడా మీరు పరిగెత్తపోయినందుకు అనగా వాళ్ళ పద్ధతులను అనుసరించి మీరు జీవించపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు, అమ్మో మీరే మనుషులమ్మా, మీరేమి సంఘం అమ్మా అని ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు అని చెప్పాడు. అవసరమైతే అలుగుతారు, పోట్లాడతారు, రాట మానేస్తారు, దూరం అయిపోతారు. అసలు ఇలాంటి వాళ్ళు మనకి ఎప్పుడు తగులుతారు చెప్పమంటారా? ఎప్పుడంటే బిడ్డ పుట్టినప్పుడు, ఆ బిడ్డకి బారసాలప్పుడు, అన్నప్రసనప్పుడు, లేదంటే ఆ బిడ్డకి పుట్టినరోజు ఎప్పుడు, ఆ బిడ్డకి లుంగీలు ఎప్పుడు, ఓణీలు ఎప్పుడు, మెచ్యూర్ ఫంక్షన్ అప్పుడు, లేదంటే పెళ్ళప్పుడు, లేదంటే వాళ్ళు చనిపోయిన మధ్యాహ్నం అప్పుడు, ఇలాంటి సందర్భాలలో ఇల్లు స్థలాన్ని కొనుక్కుని స్థలాన్ని ప్రారంభించేటప్పుడు, ఏమండి ముహూర్తం స్థలాన్ని ప్రారంభించేటప్పుడు, ఆ ఇల్లు మళ్ళీ తిరిగి ఓపెనింగ్ చేసేటప్పుడు, ఒక షాప్ అయితే ఆ షాప్ మళ్ళీ తిరిగి ఓపెనింగ్ అప్పుడు, ఇలాంటి కార్యక్రమంలోనే ఈ బ్యాచ్ మొత్తం వస్తారండి. ఇవన్నీ మన అనుదిన జీవితంలో, మన యొక్క బ్రతుకులలో, మన కుటుంబాల్లో జరిగేవే, మీరెవ్వరు కాదనలేరు. కాబట్టి ఇలాంటి శుభకార్యాలప్పుడు, ఇలాంటి కార్యక్రమాలప్పుడే ఈ బ్యాచ్ మొత్తం దిగుతారు. అలా కాదమ్మా ఇలా చేయాలి, ఎలా కాదమ్మా అలా చేయాలి, వాళ్ళు చెప్పినట్లుగానే మనం చేయలేదనుకోండి, ఏం చేస్తారు? అలుగుతారు, కోపడతారు, రాట మానేస్తారు, మొహమాటాలు ఉంటాయి. ఏమండి మనకి ఇవ్వాల్సింది కూడా మనకు వాళ్ళు ఇవ్వరు, ఇలాంటి కొన్ని. అందుకని వీళ్ళతో మనకి ఎందుకు లేనిపోని సాగు, చుట్టాలతో, బంధువులతో వాళ్ళు చెప్పినట్లుగా ఏళ్ళ కాసేపు, ఆ గంట సేపు, ఆ రోజు వరకు అలాగే వాళ్ళు చెప్పినట్లుగానే కానిద్దాం అని ఎంతమంది బెండి పోవట్లేదు చెప్పండి. క్రైస్తవులు అనబడిన వాళ్ళు, పాస్టర్లు, బిషప్లు అనబడిన వాళ్ళు నేను చూశాను, పెద్ద పెద్దలు కూడా. ఆ కాసేపు పోనీలే, చుట్టాలు అవసరం కదా ప్రోగ్రాం అంటే వదిలేద్దాంలే, ఎందుకంటే వద్దంటే ఊరుకోరు, కాదంటే ఊరుకోరు. పైగా వాళ్ళు మనల్ని బ్లాక్మెయిల్ చేస్తూ కొంత భయాన్ని మనలో క్రియేట్ చేస్తారు. ఏంటి, నువ్వు గనక ఈ పద్ధతిని ఫాలో అవ్వకపోతే, ఈ ఆచారాన్ని కనుక నువ్వు పాటించకపోతే, ఈ సిద్ధాంతాన్ని కనుక నువ్వు మీరితే, ఈ ముహూర్తాన్ని కాదు నువ్వు చేస్తే నీ ఇంట్లో కీడు జరిగితే తెలుసా, నీకు శాపం వచ్చింది, భార్య భర్తల మధ్య సఖ్యత ఉండదమ్మా, విడిపోతారు. ఒకవేళ కలిసి ఉన్నా సమాధానం ఉండదు మీ మధ్య, శాంతి మీ మధ్య ఉండదు, కీడు జరుగుతుందమ్మా అనగానే అమ్మో నిజమే కదా. ఎందుకనంటే కీడు, శాపము, ఏమండి అసమాధానము, సమస్యలు, అప్పులు, ఇవన్నీ మాట్లాడుతుంటే ఏమండి వెళ్ళిపోయిందని చెప్పేసి మనం బెండిపోతున్నాం. దేవుని మాట కన్నా మనుషుల మాటకి మనం ఆటోమేటిక్గా ప్రియారిటీ చేస్తున్నాం. ఒకనాటి ఆదామోలు కూడా అంతే. ఏంటి, దేవుడు చెప్పిన మాట కన్నా దెయ్యం చెప్పిన మాటకి వాళ్ళు ప్రియారిటీ ఇచ్చారు. అలాగే ఈ రోజున దేవుని మాట కన్నా, బైబిల్ మాట కన్నా, పాస్టర్ గారి మాట కన్నా, సంఘం మాట కన్నా, బంధువులు, స్నేహితులు, మన యొక్క వీళ్ళు చెప్పే మాటలకే మనం ఆటోమేటిక్గా బెండ్ అయిపోతాం. సర్లేపో అని చెప్పేసి మనం కూడా అట్లా అయిపోతాం. ఏమండి నేను ఇప్పుడు కూడా అంటే ఒక విషయం మీరు ఆలోచించండి. మనం ఎప్పుడు సరే హిందువుల మ్యారేజ్ కనుక మనం పోయామనుకోండి, హైందవులు మనకి స్నేహితులు కొంతమంది ఉంటారు కాబట్టి వెళ్తూ ఉంటాం. సో హిందువుల పెళ్ళికి గనక మనం వెళితే క్రైస్తవులు వెళ్ళారు, అలాగే ముస్లిమ్స్ కూడా వెళ్ళారు. అరే మా ఫ్రెండ్స్ క్రైస్తవులు వచ్చారు, ముస్లిమ్స్ వచ్చారని మనకు అనుకూలంగా మనం చెప్పిన వాళ్ళు చేయరు. ఎలా చేస్తారు? వాళ్ళ సిద్ధాంతాలను బట్టి, వాళ్ళ ఆచారాలను బట్టి, వాళ్ళ పూజారి వాళ్ళకి ఏం చెప్తాడో అదే వాళ్ళు చేస్తారు. సేమ్ ముస్లిమ్స్ కూడా అంతే. ముస్లిమ్స్ పెళ్ళికి కనుక మనం పోయామనుకోండి, ముస్లిమ్స్ వాళ్ళ యొక్క కురాన్ని బట్టి, వాళ్ళ పూజారి లేదంటే వాళ్ళకు ఉండేటువంటి అధికారి వాళ్ళ యొక్క ఆచారాలను బట్టి
వాళ్ళు చేస్తారు తప్ప, అరే హిందువులు వచ్చారు, క్రైస్తవులు వచ్చారు, వాళ్ళు ఫీల్ అవుతారు, వారికి అనుకూలంగా చేద్దామని వాళ్ళు అనుకోరు. మరి మనం ఎందుకలా? ఒకసారి మీరు ఆలోచించారండి? అంటే హిందువులు ఎంతమందైనా రానివ్వండి, ఏమండి, ఎంతసేపు అని కూర్చోవాలి ఆ పూజారి మంత్రాలు అయ్యే వరకు. ఏమండి, అది మనోళ్ళైతే పాస్టర్ గారు టైం అయిపోయింది కానీ భోజనం టైం అయిపోయింది అని మొదలు పెడతారు నుంచే కానీ కదండి. ఎందుకని జనాలు ఫీల్ అవుతారండి, ఆకలిగా వస్తారండి. హిందువులు అట్లా కాదు కదా. అంటే ఎందుకంటున్నానంటే, ఎవరు వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళకు అనుకూలంగా చేయాలి, వీళ్ళు చెప్పినట్లుగా మనం చేయాలి వాళ్ళు అనుకోరు. వాళ్ళ సిద్ధాంతాలను బట్టి, వాళ్ళ యొక్క ఆచారాలను బట్టి వాళ్ళు చేస్తారు. కానీ క్రైస్తవులమైన మనమైతే బైబిల్ ప్రకారంగా, వాక్యానుసారంగా దేవుని సేవలు మనం చేస్తామంటే లేదు, వాళ్ళు ఫీల్ అవుతారండి, వీళ్ళు ఫీల్ అవుతారండి, మా బంధువులు వచ్చారండి, చుట్టాలు వచ్చారండి, తప్పలేదండి, ఇవన్నీ కూడా ఆచారాలు కాదంటారా చెప్పండి? ఇవన్నీ మీ కుటుంబాలలో మీ పిల్లలు జరగలేదా? ఏమో నాకు తెలియదు, కానీ భవిష్యత్తులో జాగ్రత్తగా ఉంటేనే పరలోకి వెళ్తారు. జాగ్రత్తగా ఉంటేనే పరలోకి వెళ్తారు. బంధువులు ఇంకోటి ఏంటంటే అండి, అసలు చాలామంది కూడా ఎలాంటి మాటలు మాట్లాడతారంటే, మాకైతే ఇష్టం లేదండి, కానీ మా వాళ్ళు ఫోర్స్ చేసేసరికి తప్పలేదండి, మాకైతే ఇష్టం లేదు. నేను ఒకసారి ఈ మధ్య కాలంలోనే ఒకరికి నేను చెప్పాను, మాకైతే ఇష్టం లేదు కానీ మేనమామలు ఫోర్స్ చేస్తున్నారు, వాళ్ళ అమ్మమ్మ తాతీలు ఫోర్స్ చేస్తున్నారు అని చెప్పారు. నేను చెప్పాను, వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు అని చెప్పేసి నువ్వు ఈ కార్యక్రమాన్ని చేస్తావా? అలాగైతే నీ బిడ్డ పెరిగి పెద్దయిన తర్వాత పెళ్లి సంబంధం చేస్తాడు నీ మేనమామ, ఒప్పుకుంటావా? మేనమామ నీ సొంత అన్నయ్యే, నీ తమ్ముడు సంబంధం తెచ్చాడు నీ బిడ్డకి, మా అన్నయ్యేగా, మా తమ్ముడేగా, అమ్మేగా అని సంబంధం. వాళ్ళు వచ్చి అమ్మా మంచి సంబంధం రా, కాకపోతే మన క్యాస్ట్ కాదు, ఇంటర్ క్యాస్ట్లే, కానీ అబ్బాయి అందగాడు, ఆస్తులు ఉన్నాయి, ఇల్లుంది, వాకులుంది, ఇంటర్ క్యాస్ట్గా వద్దులే. మేనమామను మా అన్నయ్య తెచ్చాను రా సంబంధం, కాదంటే ఏంటి? అంటే నీకు ఇష్టం లేకపోతే ఒప్పుకుంటావా? నీ కూతురుకో నీ కొడుకు ఇంకొకళ్ళు వస్తారు, మీ అమ్మమ్మో ఇదంటే ఇంకొక బాబాయ్ ఎవరొకళ్ళు వస్తారు, అయ్యా మంచి సంబంధం మరి ఇది, నువ్వెట్టు ప్రార్థనకి వెళ్తావు కదా, అబ్బాయి మంచి భక్తి పరుడు, ప్రైరు ఫుల్ అంటారు కదా మన వాళ్ళు. అట్లా కాదు, పేదోళ్ళు రా, ఇల్లు కూడా లేదు కానీ అద్దెకుంటున్నారు, కానీ ప్రార్థన పరుడు ఇస్తావా? మీ అన్నయ్య చెప్పాడుగా, నీ తమ్ముడు చెప్పాడుగా, బిడ్డ నానమ్మ చెప్పాడుగా, వాళ్ళ అమ్మమ్మ చెప్పిందిగా, చేస్తావా? అంటే నీ కూతురు కొడుకు పెళ్ళికి ఏదో ఒక సంబంధంలో మా అమ్మ తెచ్చింది, మా నాన్న తెచ్చాడు, వాళ్ళ మామ తెచ్చాడని చేస్తామా? అంటే మనకిష్టం లేకుండా నోట్ దిస్ పాయింట్. అంటే ఇప్పుడు మీరు చేసే పెళ్ళిళ్ళలో కార్యక్రమాలు, పుట్టినరోజులలో, ఫంక్షన్లప్పుడు, మెచ్యూర్లప్పుడు, లుంగీలప్పుడు, లేదంటే ఓణీలప్పుడు మీరు చేసే ప్రోగ్రామ్స్ ఉన్నాయే, మీ దినాలప్పుడు, మీ ఇల్లు ఓపెనింగ్లప్పుడు, మీ షాప్ ఓపెనింగ్లప్పుడు మీరు చేసేటువంటి ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయే, వీళ్ళ చెప్పారనా మీకు ఇష్టమయ్యా, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టరే. నేను మొన్న కూడా మా చెల్లికి చెప్పాను, ఏమనంటే పిల్లలు అక్కడే కాబట్టి, వాళ్ళ ఇంటి దగ్గరే కాబట్టి మొత్తం అంతా ప్రోగ్రామ్ అంతా కూడా నేను చెప్పాను మా అమ్మాయికి, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఇది చెప్తారు, అది చెప్తారు, అలా చేయాలి. 1,900 చెప్తారు, ఎవరు చెప్పినా ఊంగొట్టు. పెద్దోళ్ళు, అమ్మలక్కలు, చిన్నవాళ్ళు, పెద్దోళ్ళు వస్తారు కదా, అమ్మా ఈ పద్ధతి ప్రకారం చేయాలమ్మా, ఎలాంటి ఆచారం అమ్మా చెప్తారు, అందరు వస్తారు, అందరినీ చెప్తారు, విను ఏం చేయాలో మనకు తెలుసు. వాళ్ళు కాదు, గోడదు, వద్దని వాళ్ళు ఇచ్చేయబాకు, పెద్దలు కాబట్టి వస్తారు, చెప్తారు,
ఓకే సైలెంట్గా ఉండి అంతే. చెయ్యాలో చేయకూడదు అది వాక్యానుసారం అయితే 6 నెలల క్రితమే 7 నెలల క్రితమే ఈ సారా వాళ్ళ మామగారు నన్ను డైరెక్ట్గా వాళ్ళ అమ్మాయిని మా అక్కని వాళ్ళ పిల్లని, అమ్మ మీ వాళ్ళ మామయ్య గారు మరి పాస్టర్ గారు కదా, మరి మేనమామకి సంబంధించిన అన్ని ఆయన చేస్తాడా అంటే మెట్లు పెట్టడం ఇలాంటి ఉంటాయి కదా, ఈయన చేస్తారని చెప్పేసానంటే వాళ్ళు చెప్పారంట సారా, మా మామయ్య వాక్యానుసారంగా ఏదైనా చేస్తాడు, వాక్యానుసారంగా లేకపోతే ఎవరు చెప్పినా వినాలని చెప్పింది. వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళు అనేది ఆడరాళ్ళు. సో ఎందుకంటున్నానంటే మనకిష్టం లేకుండా ఎవరు చేస్తారు? మన జీవితం, మన లైఫ్, మన క్యారెక్టర్, మన పిల్లలు, మన ఇష్టం. బంధువులు ఫోర్స్ చేశారండి, అందుకని ఈ ప్రోగ్రాం చేయక తప్పలేదండి. అమ్మమ్మ మేనమామలు వీళ్ళందరూ గట్టిగా ఫోర్స్ చేశారండి, తప్పట్లేదండి. మరి ఇంకా ఒక సంబంధం తెచ్చారుగా, ఫోర్స్ చేశారుగా, మరి చేయొచ్చుగా. లేదంటే మేనత్త మేనమామ పిల్లలేగా, చెయ్యి మరి నీ కూతుర్ని ఇచ్చి. ఈ రోజున మేనమామలు మేనత్తులు లేదంటే వాళ్ళ బంధువులు వాళ్ళు ఫోర్స్ వల్ల చేస్తున్నాను అని చెప్పే మీరు నీ కూతురికి వాళ్ళు సంబంధాలు తెస్తే ఎందుకు మీరు ఒప్పుకోవట్లేదు చెప్పండి? మీకు ఇష్టం లేకే కదా. అంటే నీ ఇష్టం మీదే నీ పిల్లల యొక్క భవిష్యత్తు ఆధారపడి లేదా? ఎందుకండి సాకులు చెప్తారు చెప్పండి? అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్లలో ఇలాంటి కార్యక్రమాలలో లోకానుసారంగా ప్రోగ్రామ్స్ చేయటము, ఆచారాల ప్రకారంగా వాళ్ళ యొక్క పద్ధతుల ప్రకారం చేయటము మనకి ఖచ్చితంగా ఇష్టమే. ఎందుకంటే మనోళ్ళు కదండి, సొంతోళ్ళు కదండి, బాధపడతారండి, ఫీల్ అవుతారండి. అంటే మనుషులను సంతోష పెట్టాలని ఆలోచిస్తున్నామే తప్ప దేవుణ్ణి సంతోష పెట్టాలని ఆలోచన అసలు మనకు ఉందండి? ఒకసారి చూద్దాం. దళిత పత్రిక 1వ అధ్యాయము 10 వాక్యాన్ని చూద్దాం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుషుల దయను సంపాదించుకొన జూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా అని చెప్పి, నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయైపోదును. ఆహా, ఒక్కసారి మీరు ఆలోచించండి. మా ఆయన ఫీల్ అవుతాడని, నా భార్య ఫీల్ అవుతుందని, నా పిల్లలు ఫీల్ అవుతారని, మా అమ్మ నాన్న ఫీల్ అవుతారని, అన్న తమ్ముడు అక్క చెల్లి ఫీల్ అవుతున్నారని, మేనమామలు ఫీల్ అవుతున్నారని, అమ్మమ్మల తాతయ్యలు ఫీల్ అవుతున్నారని వాళ్ళ బాధ పెట్టడం ఇష్టం లేక వాళ్ళ సంతోషం కోసం అలా గనక మనం ఉంటే మనం ఎప్పటికీ క్రీస్తు దాసులం కాకపోదాం. మనం క్రీస్తు విశ్వాసులం కాదు. సంఘానికి వస్తాం, మారు మనసు పొందేమంటాము, బాప్తిజం పొందేమంటున్నాం. బాప్తిజాలు అందరూ పొందుతారు అబ్బాయి, మారు మనసు ఉన్నారు కదా. ఇక్కడ ఎవరికి వాళ్ళు పరీక్షించుకుంటారు అని అర్థం కాదు. అర్థమైందండి? బాప్తిజాలు పొందిన వాళ్ళందరికీ మారు మనసు ఉన్నట్టు కాదు. ఎందుకోసం అంటే గారడి సీమంత్ అంటాడు, నువ్వు మారు మనసు లేకుండా బాప్తిజం పొందావు, ఇప్పటికైనా మారు మనసు పొందమని. ఏమో ఒకవేళ దేవుడు క్షమిస్తాడేమో తెలీదు, ఆయన మాట మనం చూస్తాం. మనము మనుషులను సంతోష పెట్టాలనుకుంటున్నామా? దేవుడిని సంతోష పెట్టాలనుకుంటున్నామా? మనము మనుషులను సంతోష పెట్టే వాళ్ళమైతే అసలు మన విశ్వాసలమే కాదు. ఏ కాటికి మనం ఎలా ఆలోచిస్తున్నామంటే, మా అమ్మ నన్ను పొగడాలి, నా తమ్ముడు నన్ను మెచ్చుకోవాలి, మేనమామలు మమ్మల్ని బలా అనుకోవాలి, మా అన్న తమ్ముడు అక్క చెల్లి మా గురించి గొప్పగా చెప్పుకోవాలి, మెచ్చుకోవాలి అని ఏ కాడి వాళ్ళ సంతోషపడడానికి, వాళ్ళు మనందరిని మెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నామో తప్ప దేవుని గురించి మెచ్చుకుంటున్నాడా? లోకాసు వార్తలో నుంచి 6వ అధ్యాయం 26 చూద్దాం. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. అరే ఇదేంటి? వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధంగా చేసిరి. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు అంటే మెచ్చుకుంటే, అమ్మా నువ్వు ఎంత మంచిది, ఎంత గ్రాండ్గా పెళ్లి చేసావమ్మా, లోకానుసారంగా మన పద్ధతుల ప్రకారంగా బలి చేసావమ్మా, నువ్వు ప్రార్థనకి వెళ్తా కూడా నేను చెప్పినట్టుగానే చేసావమ్మా, మా ఆచారాలను బట్టి
మా సాంప్రదాయాలను బట్టి బాగా చేసావమ్మా అని వాళ్ళు మళ్ళీ మెచ్చుకుంటారు కదా. అలా మెచ్చుకోవాలనే కదా ఇవన్నీ మనం చేసేది. అలా మిమ్మల్ని మనుషులు కొనియాడినప్పుడు, బంధువులు కొనియాడినప్పుడు, నీ రక్త సంబంధికులు కొనియాడినప్పుడు, నీ అన్న తమ్ముడు అక్క చెల్లి కొనియాడినప్పుడు మీకు శ్రమ. మత్తయి గారి సువార్తలో నుంచి 5వ అధ్యాయము 15వ వాక్యం చూద్దాం. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికి వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఒక మంచి విషయాన్ని యేసుక్రీస్తు వారు గుర్తు చేశారండి. ఏమనంటే మనకి కరెంటు పోయింది. ఇప్పుడంటే మనకి కరెంట్ ఉంది కాబట్టి సరే కరెంట్ బల్బులని కింద పెట్టాం కదండి. నా చిన్నప్పుడు ఒక బుడ్లు ఉండే, అది కిరోసిన్ బుడ్డలు, లాంతర్లు అన్నీ మర్చిపోయాం. చిన్నప్పుడు అన్నీ తెలిసిన విషయాలు కాబట్టి చక్కగా అది వెలిగించి కొంచెం పైకి తిప్పి అంత హైట్లో పెడతారు. ఎందుకు? ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వెలుగు కనిపించాలని. అంటే దీపాన్ని వెలిగించి ఎవరు కూడా మంచం కింద పెట్టరుగా, మంచం కింద పెట్టరు. అందరికీ కనబడటానికి ఎక్కడ పెట్టాలి? దీపస్తంభం ఉంటుంది, అక్కడ పెట్టాలి కదండి. ఆ తర్వాత మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అబ్బా ఎంత గొప్ప మాట అండి. మీ క్యారెక్టర్ని చూసి, మీ బిహేవియర్ని చూసి మనుషులందరూ వచ్చి లోకానుసారంగా పెళ్ళిళ్ళు చేయమ్మా, ఆచారాల ప్రకారంగా పెళ్ళిళ్ళు చేయమ్మా అని అన్నా, క్రీస్తు నమ్ముకున్న మీరు వాక్యానుసారంగా బ్రతకడానికి నీవు అందరి ముందు ప్రదర్శించినటువంటి నీ విధానం ఉందే, అది కదండి గ్రేట్. అసలు మనుషులందరూ మీ సత్క్రియల అందరి ముందు, ఇంట ఉండే వాళ్ళందరికీ వెలుగు కావాలంటే మిద్ది మీద పెట్టాలి కదా. అంటే బాహాటంగా అందరూ చూస్తూ ఉండగా అందరికి తెలిసే ఆ సమయంలోనే మనమేంటో, దేవుడేంటో, క్రీస్తు ఏంటో అప్పుడు తెలియాలి కదండి. మిగిలిన టైంలో కాదు. నేను బాగా ప్రార్థన అండి, ప్రేయర్ ఫుల్ అండి, నేను సండే మాననండి, నేను బాప్టిజం పొందానండి చాలాసార్లు, నేను బైబిల్ బాగా చదువుతానండి. కార్యక్రమాలు వస్తాయే, శుభకార్యాలు వస్తాయే, పిల్లడు బర్త్డేనో లేదంటే మెచ్యూర్ ఫంక్షనో, పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఇల్లు ఓపెనింగ్లు, అప్పుడు చాలా మంది వస్తారుగా. అప్పుడు చూపించిన సంగతి ఏంటో అది కదా, అది చూపిడు ఇక్కడ. అంటే బాహాటంగా అందరూ ఉన్నప్పుడు అందరి ముందు నేనేంటి ప్రపంచానికి నువ్వు చూపించాలి, నువ్వు చెప్పాలని. కానీ మనమే అప్పుడే జోలా పడిపోతున్నాం. దేవుడు ఎంత గొప్పవాడో చెప్పు, క్రీస్తు ఎంత గొప్పవాడు అప్పుడు నువ్వు చెప్పినప్పుడు. కానీ అప్పుడేమో ఏం చెయ్యం. ఎందుకంటే నువ్వు గనక అలా ఉన్నావు అనుకో, అందరి ముందు నన్ను ఒప్పుకుంటే నేనేం చేస్తాను తెలుసా? ఏం చేస్తా? లూకా సువార్తలో నుంచి 9వ అధ్యాయము 26 చూద్దాం. నన్ను గూర్చి, నా మాటలను గూర్చి సిగ్గుపడువాడెవడు? వాని గూర్చి మనిషి కుమారుడు తనకును తన తండ్రికి పరిశుద్ధ దూతలకును కలిగిన మహిమతో వచ్చినప్పుడు ఆయన సిగ్గుపడతాడు. ఎందుకని? నువ్వు సిగ్గుపడ్డావుగా. బాహాటముగా అందరి ముందు నా గురించి నువ్వు చెప్పాలి వాళ్ళకి. నేను క్రీస్తు నమ్ముకున్నామండి, ఈశ్వర సంఘానికి వెళ్తామండి, మేము ఇలా ఉండకూడదండి, మేము ఇలా చేయకూడదు, వాక్యానుసారంగానే ఉంటామండి అని చెప్పాల్సిన టైంలో సిగ్గుపడుతున్నావు, భయపడుతున్నావు, మొహమాట పడుతున్నావు. ఎందుకులే, ఫ్రెండ్స్ దూరం అయిపోతారు, చుట్టాలు దూరం అయిపోతారు, ఆత్మలు దూరం అయిపోతారు అని సిగ్గుపడుతున్నావు. నువ్వు సిగ్గుపడ్డావు కాబట్టి నేను వచ్చినప్పుడు నిన్ను పరలోకం తీసుకొని పోవడానికి నేను కూడా సిగ్గుపడతానన్నాడు యేసుక్రీస్తు వారు. ఎందుకంటే నువ్వు సిగ్గుపడుతున్నావుగా. 10 మందిలో క్రీస్తు గురించి చెప్పాలంటే నీ ఫంక్షన్లప్పుడు, నీ కార్యక్రమాలప్పుడు నువ్వెంత విశ్వాసమో ఈ ప్రపంచానికి చెప్పే టైంలో నువ్వు చెప్పట్లా. ఆయన కూడా
సరేనమ్మా నరకానికి వెళ్ళు. చెప్పాల్సిన టైంలో చెప్పకపోగా ఏం చేస్తాం తెలుసా? వాళ్ళతో పాటు మనం కూడా డ్యాన్స్లో సంతోషం, ఆనందం. అర్థమైందండి? వచ్చేద్దామమ్మా, ఇచ్చేద్దామమ్మా, ఇలా ఉందామమ్మా, మన సాంప్రదాయం అమ్మా, మన ఆచారం అనగానే ఓకే ఓకే ఓకే. అది చేయకూడదు అనే సంగతి మనకు తెలిసినా ఒకసారి చూద్దాం. రోమా 1వ అధ్యాయం 32 ఇట్టి కార్యములను అభ్యసించి ఇలాంటి బ్యాచ్ మొత్తం మన దగ్గరికి వస్తారు కదా ఫంక్షన్లప్పుడు, కార్యక్రమాలప్పుడు. ఇట్టి కార్యములను అభ్యసించేవారు మరణమునకు తగిన వారు అను దేవునికి న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి మనమే, మన అందరూ తెలుసు. ఏం తెలుసు? ఇలా వెనక ఉంటే వాక్యానుసారం కాదని తెలుసు. ఇవన్నీ లోక సంబంధమైన ఆచారాలని తెలుసు. ఏమండి? ఇట్టి కార్యములు వాక్యానికి విరుద్ధమని దేవునికి న్యాయ విధిని వాళ్ళు బాగుగా ఎరిగి ఉండి తెలుసు, ఎరిగి ఉండి వాటిని చేయిస్తున్నారు. చేతి మాత్రమే కాదు సుమా, ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించి మన బ్యాచ్తో సంతోషం. ఇక డ్రామాలు అంటావా? ఇక మొదలు ఏమండి కాసేపు దేవుని పాటలు, ఇంకా ఆ నుంచి డీజే ఏంటి డీజే బాక్సులు. క్రైస్తవులమండి అసలు మనం అసలు ఇలా చేయకూడదు అనే సంగతి మనకు తెలిసి అలా చేసే వారితో మనం కూడా కలిసి డాన్స్ వేస్తున్నామంట. ఇక్కడ ఏముంది? వాటిని అభ్యసించి వారితో సంతోషముగా ఫీల్ అవుతారు కదా మనాళ్ళు. వాళ్ళ ఆలోచన ప్రకారంగా బ్రతకపోతే ఫీల్ అవుతారు కదా. కాసేపు కళ్ళు మూసుకుంటే అదే పోలా ఊరు మనం బాధ పెట్టకూడదే. ఏమండి? షడ్రక్ మేషక్ అభ్యర్థన ఇలా కనుక్కోవాలిగా. కాసేపు వాడికి వెళ్ళిపోయి చాలా అనుకోవచ్చుగా, దానిలో అనుకోవచ్చుగా. వాళ్ళు సస్యమే ఒప్పుకోలేదు. అంటే లోకంతో మనం రాజీ పడకపోతే మన ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళ ద్వారా. కానీ దేవుడు సంతోషపడాలి కదండి. మనకు దేవునికి సంతోషం ముఖ్యమా, బంధువుల యొక్క సంతోషం ముఖ్యమో? అందరి ముందు నా గురించి నువ్వు చెప్పాలి. నువ్వు చెబితే నేను కూడా వచ్చినప్పుడు మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళి పోతానని చెప్పాడు. మనమేమో అందరి ముందు చూపించాల్సిన పోయి అందరి ముందే డాన్స్ చేస్తున్నాం. వాళ్ళు తెలిసి ఏకీభవిస్తున్నాం మనం కూడా. ఓకే ఏమంటది, ఏం చెబుతుంది? వాళ్ళని సంతోషపెట్టడానికి. మరి దేవుడి సంగతి ఏంటి? నీ కొరకు ప్రాణం పెట్టాడు యేసు, ఆయన సంగతి ఏంటి? ఏం చేస్తాం తెలుసా? సిలువ వేస్తున్నామంట. ఇది మనం హెబ్రీ పత్రికలో నుంచి 6వ అధ్యాయం 5వ వాక్యం చూద్దాం ఒకసారి. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక. ఏమండి? యేసుక్రీస్తు వారిని సమాజానికి చూపించాల్సిన సమయంలో మనం ఏం చేస్తున్నామంటే బాహాటముగా యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తున్నాము. ఎందుకని? అవన్నీ అభ్యసించి మనం లోకానుసారమైనటువంటి సాంప్రదాయాల ఆచారాలతో మనం ఉండటం వలన ఆయన గురించి చెప్పాల్సిన మనమందరం కూడా ఆయన బాధ పెట్టే పరిస్థితి అయిపోయిందండి. నీ గురించి యేసుక్రీస్తు వారు బాధపడుతున్నాడు. నీకు తెలుసా? కన్నతండ్రి అయితే ఏడుస్తానే ఉన్నాడు మనుషులను పుట్టించిన దగ్గర నుంచి. మనమేమో కన్న తండ్రి సంతోషం గురించి ఆలోచించాం. మన కొరకు ప్రాణం పెట్టినా యేసుక్రీస్తు గురించి ఆలోచించాం. కానీ నీ అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, నీ బంధువులు ఉన్నారే, వాళ్ళని సంతోష పెట్టడానికి మన ఇంట్లో కార్యక్రమం అయినా వాళ్ళ ఇంట్లో ప్రోగ్రామ్ అయినా సరే వాళ్ళ తెలిసి మనం కూడా డాన్సులు ఇంకా వీళ్ళకి తెలియదండి, తెలుసు. చూడండి ఒకసారి 5వ వచనంలో దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు. అంటే వీళ్ళకి వాక్యం తెలుసా? తెలుసంట. ఎందుకు తెలీదు? నేను చెప్పలేదు. వాక్యము తెలిసి కూడా వాక్యానుసారంగా బ్రతకని వాడితో ఏం మాట్లాడతామండి చెప్పండి. మనం ఏం మాట్లాడతాం? ఇప్పుడు సిగరెట్ తాగటము హాని అనే సంగతి వాడికి తెలుసు. సిగరెట్ పెట్టు మీద ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? ప్యాకెట్ల మీద
ఈ క్యాన్సర్ వచ్చినటువంటి పూలతో ఫోటోలు ఉంటాయి. అది తెలిసి కూడా పాను పరాగులు తింటము తప్పు, క్యాన్సర్ వచ్చింది అనే సంగతి తెలిసి కూడా వాటిని తింటూ తాగుతూ ఉంటే వాడికి మనం ఏం చెప్తామండి? చెప్పండి, వాడికి మనం ఏం చెప్తాం? మందు తాగకూడదన్న సంగతి వాడికి తెలుసు, అయినా వాడు మందు తాగుతున్నాడంటే వాడికి మనం ఏం చెప్తాం? ఏమండి? వాక్యానుసారంగా బ్రతకకపోతే నరకం వచ్చింది అని మనకు తెలియదు. ఇక్కడ తెలీదా? ఆదివారం ప్రార్థన మారడం పాపం అని తెలీదా మీకు? ఎంతమంది మారుతున్నారు? చుట్టాల కోసమా, బంధువుల కోసమా, స్నేహితుల కోసమా, కూతురు కోసమా, కొడుకు కోసమా, అన్న చెల్లి అక్క తమ్ముడు కోసమా? నేను మీకు అదే చెప్పా, రక్త సంబంధం అనేది ఒక మత్తు పదార్థం, అదొక మాదక ద్రవ్యం. దానికి బానిసయ్యమా బయటికి రాలేం. నిజం. నేను అందుకే ఈ మత్తు పదార్థానికి ఎప్పుడో నాకు 17-18 సంవత్సరాల వయసు వదిలి పెట్టేశాను. అప్పటిదాకా నేను కూడా దీనికి అడిక్ట్ అయ్యాను. మా అమ్మ నాకు పిచ్చి ప్రాణం, మా చెల్లెన్న నాకు చాలా ప్రేమ. అప్పుడు నాకు 7-8 years ఉన్నప్పుడే అందరిని కాదని బయటకు వచ్చేసాను. అదొక మాదక ద్రవ్యం. విడిచిపెడితేనే బాగుపడతాం, లేదా విడిచిపెట్టలేం, బయటికి రాలేమది. అదొక మత్తు పదార్థం. అది ఎందుకు చర్చి మానేసామంటే చుట్టాలు ప్రోగ్రామ్స్ అండి, ఏదండి కూతురండి, కొడుకండి చెప్పేవాళ్ళు ఇక్కడ మీరు లేరా, వాళ్ళు ఫీల్ అవుతారండి అని. వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో సంఘం మానలేదు మనము, చెప్పండి. అంటే వాక్యానుసారంగా బ్రతకకపోతే అది తప్పని మనకు తెలిసి కూడా అలాగే ఉంటే ఏం చెప్తాం చెప్పండి? అదే అంటున్నాను, సిగరెట్ తాగడం తప్పని వాడికి తెలుసు, అయినా మానడు. ఇక వాడికి మనం ఏం చెప్తామండి? ఏం చెప్తాం? అలాగే మీరు విన్నారు, మీకు అన్నీ తెలుసు, కానీ కఠినపరుచుకున్నారని హెబ్రీ పత్రికలో నుంచి 4వ అధ్యాయం వచ్చిన మాట చూద్దాం. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురు అను మాట నిశ్చయము గనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు. ఇశ్రాయేలీలండి, వాళ్ళు వినలేదంటే విన్నారు, వాళ్ళకి తెలుసు. మరి వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు కానాను దేశానికంటే? అవిధేయత. విన్నారు కానీ పాటించరు, తెలుసు కానీ పాటించరు. ఎందుకని? తర్వాత నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడని. అంటే వాక్యము విన్నా మనిషి హృదయము కఠినమైపోయిందా? కఠినాత్ములుగా మారిపోయే ఈ రోజున సంఘంలో చాలా మంది. ఎట్లా? తెలుసు, ఆచారాలు పాటించకూడదని తెలుసు. ఏమండి? ముహూర్తాలు, సిద్ధాంతాలు, పెళ్లిళ్ళప్పుడు ఇవన్నీ లోకానుసారం అని తెలుసు, అయినా కఠినపరుచుకుంటున్న వాళ్ళు కఠినాత్ములైపోయారు. హృదయం అట్లయిపోయింది. దీనిని బైబిల్లో వాత వేయబడిన మనసాక్షి అన్నారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్పుచున్నది. దెయ్యాల బోధ యందు లక్ష్యం ఉంచుతారంటండి. ఎవరు అసలు దెయ్యాల బోధ చేస్తాయండి? మీరు ఇప్పుడు చూసారా? చేయవా? మరి ఇక్కడ ఏంటి? మరి దెయ్యాల బోధ చేస్తాయని, దెయ్యాల బోధ లక్ష్యం ఉంచుతామని మరి బైబిల్ చెబుతుంది. బైబిల్ తప్ప? ఆ దెయ్యాలు డైరెక్ట్ గా వచ్చి బోధ చేయవు. ఎలా చేస్తాయి తెలుసా? 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 13 చూద్దాం. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారయుండి దొంగ అపోస్తలులను మోసగాండ్రగు పనివారులై ఉన్నారు.
2 కొరింథీ 11:14. ఇది ఆశ్చర్యం కాదు. ఏంటి? సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడంటే అర్థం ఏంటనుకున్నారు మీరు? వెలుగంటే ఏంటి? యేసు ఈ ప్రపంచానికి నేనే వెలుగునన్నాడు. వెలుగంటే యేసుక్రీస్తు వారు. దూత అంటే సేవకులు, పరిచారకులు, వర్తమానికులు. ఇప్పుడు వెలుగుదూత అంటే యేసుక్రీస్తు సేవకులు అనగా మన భాషలో పాస్టర్లు. మీకు అర్థమవటానికి వెలుగుదూత అంటే యేసుక్రీస్తు సేవకుల వేషాన్ని అనగా పాస్టర్ల వేషాన్ని వేసుకొని వస్తారు. దయ్యముల బోధ ఎందు లక్ష్యం ఉంచటం అంటే ఇదే. మరి దయ్యాలు వచ్చి మన ఇంటిని రాత్రి పూట బోధ చేయవు. దయ్యాలు పాస్టర్ల వేషాలు వేసుకొని వచ్చి మనకు బోధ చేస్తున్నాయంట. అవి మనమేమో పాస్టర్ గారు కదా, తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకున్నాడు కదా, అంగి వేసుకున్నాడు కదా, ఈ బోధే కరెక్ట్. ఎందుకని? క్రిస్మస్ పండుగ లేకపోవటం ఏంటో అసలు మనకి యేసుక్రీస్తు వారు క్రీస్తు ఆరాధించేటువంటి కార్యక్రమం. ఏమండి? క్రిస్మస్ మనం చేయాలమ్మా. ఇవన్నీ ఎవరు ఇష్టపడతారంటే ఇలాంటి బ్యాచ్. కాబట్టి దెయ్యాలు కూడా బోధ చేస్తాయి. అలాంటి బోధను ఎవరు ఇష్టపడతారంటే మా సంఘంలో అయితే క్రిస్మస్ని మా అన్నయ్య మా పాస్టర్ గారు ఒప్పుకోరు. కానీ ఈ సంఘంలో అయితే క్రిస్మస్ వేయిస్తున్నారు, డాన్సులు వేయిస్తున్నారు, డ్రామాలు వేయిస్తున్నారు, సంతోషము, పండుగలు, డాన్సులు, పిల్లలతో డాన్సులు, హ్యాపీ. వీళ్ళందరూ ఎవరు? దెయ్యాల బోధన లక్ష్యం ఉంచుతారు. అర్థమైందండి? వాక్యానుసారంగా బ్రతికిన వాళ్ళే ఇలాంటి వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు. వాళ్ళ గురించి 1 తిమోతి 4:1. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఇప్పుడు ఆ అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గలవారై దెయ్యాల బోధ యందు లక్ష్యం ఉంచేవాళ్ళు. ఇక్కడ రాజబాబు గారు ఎంత చెప్పినా పట్టించుకోరు. కేకలై, అరువు, హెచ్చరించు, ఏమన్నది అస్సలు మనకు పట్టదు. మరి దేనికి? దెయ్యాల బోధ ఉంది బయట చర్చెస్ లో. వాళ్ళు పాస్టర్ అనుకుంటున్నారా మీరు? అంటే దెయ్యాలంటే వాక్యానుసారంగా బ్రతకని వాళ్ళందరూ దెయ్యాలే. మరి అంతే. లోక సాంప్రదాయాలు, లోక సిద్ధాంతాలు పాటు వాళ్ళని కూడా దెయ్యాలే. వీళ్ళ గురించి మాట్లాడుతూ వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఏంటి అర్థం? ఇప్పుడు నాకు వాత పడిందండి. ఇక్కడ వాతేసి నాకు ఏమవుతుందంటే ఆ ఏరియా మొత్తం కూడా తిమ్మిరితో ఉండి ముద్దు పారిపోయి బండబారిపోతుంది. ఇక్కడ స్పర్శ ఉండదు. మనస్సాక్షి కూడా వాత వేయబడి ఎంతనా చెప్పు ఇక్కడ పట్టించుకోరు. ఆరుచు, కేకలే, హెచ్చరించు. అబ్బే నువ్వు చెప్పుకో పాస్టర్ గారు. పాస్టర్ గారు అన్నాక ఆయన అట్టగే చెప్పాలి. విశ్వాసులు అన్నాక మనం ఎట్టగే ఉండాలి. అంటే మనం చేసేది తప్పన్న సంగతి మనకు తెలుసు. అయినా వాత వేయబడిన మనస్సాక్షి కాబట్టి స్పర్శ ఉండదు. మారాలండి. ఎంతకాలం మనం ఇలా ఉంటాం చెప్పండి దేవుని పిల్లలారా. ఇన్ని వాక్యాలు విని కూడా మీరు ఇంకా మారిపోతే ఇంకా ఏంటండి? ఇక చెప్పి 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 దేవుడు కూడా ఏం చెప్పాడంటే ఇక వీళ్ళు మారిసావరు వదిలేసామన్నా తెలుసా మీకు? ప్రకటనండి 22:11. అన్యాయం చేయువాడు. ఏమండి? ఆది కాలము నుంచి మొదలు పెట్టాడు చెప్పడం దేవుడు. 66 పుస్తకాలు చివరి అధ్యాయం వరకు దేవుడు చెప్పి 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 ఇక చివరి పుస్తకం చివరి అధ్యాయాలు ఏమన్నాడు చెప్పమంటారా? 11 చూడండి. అబ్బాయి రాజబాబు, అన్యాయం చేసేవాడిని ఇంకా అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రంగానే ఉండనిమ్ము, సావరీక వాళ్ళని వదిలేసే. డాక్టర్ గారు అంటారు, అమ్మా ఈయనకి క్యాన్సర్గా వాడాల్సిన మందులన్నీ వాడే. క్యాన్సర్ కోసము ఏ టాబ్లెట్ అయితే రిలీజ్ చేశారో ఆ ట్రీట్మెంట్ మొత్తం వాడే. ఎంత వాడినా సరే ఈ క్యాన్సర్ దగ్గర ఇక నా వల్ల కాదమ్మా,
ఇక నువ్వు యాడికిలా తగ్గదు. ఏ వాడాల్సిన మందులన్నీ వాడారు ఇక్కడే. ఇంత ఇంత అద్భుతంగా వాక్యం చెప్పేటువంటి నా దగ్గరే మారని వాళ్ళు మీరు ఏ సంఘానికి పోయినా మారరు. మీరు జస్ట్ ప్రతి సండే కరెక్షన్ చేస్తూ వాక్య ప్రకారంగా చెప్పి ఇక్కడే మారని వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళే పరలోకం పోతారు. రాసుకోండి మీరు కావాలంటే. అంటే ఉండి వాక్యానుసారంగా బ్రతికిన వాళ్ళు ఎక్కడ ఉండే మారకపోతే నా దగ్గరే మారని వాడు ఇంకెక్కడ మారలేరు. డాక్టర్ చెప్తాడు, అమ్మా నేను వాడాల్సిన మందులన్నీ వాడా, ఇవి తగ్గదు, తీసుకెళ్ళిపో. ఎంత వాడండి, వాడేగా. నువ్వు ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా తగ్గదు. ఎందుకని? వాడాల్సిన మందులన్నీ వాడా, అది అన్నీ ఉన్నాయి. ఇక్కడే తగ్గలేదంటే ఇంకెక్కడా తగ్గదు. ఇక్కడే మారని వాళ్ళు ఇంకెక్కడ మారదు. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని నమ్మి విశ్వాసం ఉంచితేనే నీ పాప క్షమాపణ జరుగుతుంది. దేవుడని నమ్మిన వారెవరికి పాప క్షమాపణ జరగదు. కాబట్టి చర్చికి వచ్చే వాళ్ళ రాని, మానే వాళ్ళ మానని, వెళ్ళే వాళ్ళని అభ్యంతరం చేయబోకు, వదిలేసి అన్నాడు దేవుడు. ఒకసారి యేసుక్రీస్తు వారు కూడా ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయారంటండి. 6:66 ఉంటది యోహాను సువార్త. వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఏం మాట్లాడలేదు. మాట్లాడకపోగా మీరు కూడా పర్లేదు, వెళ్ళే వాళ్ళని ఆపలేదు, ఉన్న వాళ్ళని కూడా వెళితే వెళ్ళమన్నాడు. రాజుబాబు కూడా అంతే. క్రీస్తు నా గురువు, నా రక్షకుడు, నా ప్రభువు, నేను ఆయన ఫాలో అవ్వాలి. మరి తప్పదు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, వాక్యానుసారంగా బ్రతకడం చేతగాని వాడి మెల్లిమెల్లిగా జారుకుంటారు సంఘం నుంచి. వాక్యానుసారంగా పిల్లల్ని పెంచడం చేతగాని వాళ్ళు మెల్లిమెల్లిగా జారుకుంటారు ఇక్కడి నుంచి. ఎందుకని? ఇక్కడ వాళ్ళకి స్వేచ్ఛ లేదు, ఇక వాళ్ళకి ఫ్రీడమ్ లేదు, వాళ్ళు అనుకున్నట్లేదు వాక్యం లేదు. సామెతలో ఒక విషయం చూద్దాం. సామెతల్లో నుంచి 18 కూడా చూద్దాం. వేరుండ గోరువాడు, వేరుగా బ్రతకాలనుకునేవాడు, స్వేచ్ఛానుసారముగా ఉండాలనుకునేవాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. స్వేచ్ఛగా బ్రతకాలనుకునే వాళ్ళు వేరుగానే ఉంటారంట. నాకు సంఘములు స్వేచ్ఛ లేదు, లెస్సైన జ్ఞానమునకు వాళ్ళు విరోధి. అంటే వాక్యం వాళ్ళకి సెట్ అవట్లేదు. ఇక్కడ వాక్యానుసారంగా బ్రతకమంటే సెట్ అవట్లేదు. ఫ్రీగా ఉండలేకపోతున్నాం, స్వేచ్ఛ లేదు ఇక్కడ. అందుకని వేరైపోతారు. మెల్లిమెల్లిగా సంఘం నుంచి దూరం అవుతూ ఉంటారు. సంఘస్థులతో కాంటాక్ట్లో ఉండరు, సంఘ విశ్వాసులతో సహవాసంతో ఉండరు. ఎవరితో ఫోన్లో మాట్లాడి బుధవారం మన ఏం చెప్పారండి, నేను రాలేకపోయాను, మన ఆదివారం ఏం చెప్పారండి, శుక్రవారం ఏం చెప్పారండి, నేను రాలేకపోయాను అని మాట్లాడి సహవాసంతో ఫోన్లో కాంటాక్ట్లో ఉండి ఒక సంబంధాన్ని పెంచుకుని ఇష్టపడరు. లక్ష్యం దగ్గర నుంచి లోకస్తులతో, చుట్టుపక్కల వాళ్ళతో, లోకానుసార వ్యక్తులతో, వీళ్ళతోనే సహవాసం ఉంటుంది. ఎందుకని? అక్కడైతే వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది, ఎవరు అడగరుగా. ఇక్కడైతే ఎవరొకళ్ళు ఏంటమ్మా నువ్వు అలా ఉన్నా ఇలా ఉన్నా అంటారుగా, మనకి ఇష్టం ఉంటుంది. స్వేచ్ఛగా బ్రతకాలనుకునే వాళ్ళు మెల్లిమెల్లిగా వేరైపోతారు. అలాంటి వాళ్ళు వాక్యానికి విరోధులు, లెస్సైన జ్ఞానములకు వాళ్ళు విరోధులు అని చెప్పాడు. దేవుని పిల్లలారా, చూశారండి ఎక్కడి నుంచి ఇటు వెళ్తున్నాం అసలు మనం. దేవుడు ఇటు మళ్ళీ తీసుకుని పోతున్నాడు. మన ఆత్మీయ క్షేమార్థం కదండి ఇవన్నీ కూడా, మన బ్రతుకులను సరిచేయటానికి కదండి. ఏమ్మా ఎందుకని నువ్వు ప్రార్థన సరిగా రావటం లేదు, బుధవారం రావటం లేదు, శుక్రవారం మానేసావు, సండే ఆలస్యంగా వస్తున్నావు, కుదిరితే అసలు రావు అని కనుక అంటే ఏ కాలం మొదలు పెడతారండి. అసలు నేను ఎందుకు రావట్లేదు తెలుసా? బుధవారం, శుక్రవారం, ఆదివారం అది ఆమె ఈమె ఆయన మొదలు పెడతారు. ఇంకా నీకు ఇదే సంగతులు. అదేమంటే మన సంఘాలు ఎవరు తక్కువ అంట, ఎవరు వాక్యానుసారంగా బ్రతుకుతున్నారు ఇక్కడ. ఏమండి వాక్యానుసారంగా బ్రతకనే వాళ్ళు ఇట్లా మాట్లాడతారు. ఎందుకని? పచ్చ కావిరిలోడికి లోకమంతా
తిమోతిలో ఉంటది. అపవిత్రులకు అంతా ఏమండి, నాకు నా చిన్నప్పుడు మాది కొట్టండి దుకాణం. ఈ సీజన్లో, ఈ కోతల సీజన్లో మా నాన్న ఇది ఎత్తాడు, ఏంటి కళ్ళజోళ్ళు. ఏమా గుర్తుందా? రంగురంగులు కళ్ళజోళ్ళు, ఎర్రది, పచ్చది, బులుగుది, ఇవన్నీ అసలు నాకు ఇష్టం. ఏది పెట్టుకుంటే అది పచ్చది పెట్టుకుంటే లోకమంతా పచ్చగా, ఎర్రది పెట్టుకుంటే ఎర్రగా, వైట్ అయితే వైట్గా రంగు. అంటే నువ్వు ఏ కళ్ళజోడు పెట్టుకుంటావో నీకు ఆ రంగు లోకమంతా కనపడుద్ది. అదే ఇక్కడ జరిగేది. ఆ కళ్ళజోడు తీసి నీకు సంఘం అంతా మంచిగా కనపడుద్ది. మన సంఘం ఎవరు సరిగా ఉన్నారంటే, ఏమండి నీ ఇంట్లో వాళ్ళందరూ బాగుంటున్నారు. నీ ఇంట్లో వాళ్ళు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ అత్త మామ, నీ అమ్మ నాన్నలు, నీ అన్న తమ్ముడు, అక్క చెల్లి, ఎవరు ఏ తేడా లేదా? ఎప్పుడో నోరు ఇప్పుతానండి, నా తమ్ముడండి, మా అక్కండి, మా చెల్లండి, మా నాన్నండి అని అంటే మనం ఎందుకు? నా ఫ్యామిలీ, నా కుటుంబం. అది నోరు ఇప్పు. ఇది నీ ఫ్యామిలీ కాదా? నీ కుటుంబం కాదా? కాదనుకున్నావు కాబట్టి ఎవరు తక్కువ అంటమ్మా, అన్నవన్న తక్కువ, ఈ ఎవరో తక్కువ అంటే ఇది నీ ఫ్యామిలీ కాదా? అనుకోవట్లేదు నువ్వు అంతే. అవుట్ సైడర్, యూదాకులాగా అవుట్ సైడర్స్ అంతే. ఒక ఆమె ఒక సంఘానికి వెళ్ళిందంటండి. ఆ సంఘంలో ఆమెకి అంత పరిపూర్ణత కనపడలేదు. వేరే సంఘానికి వెళ్ళిందంట, ఆడ కూడా అట్లాగే ఉంది. వేరే సంఘానికి పోయిందంట. అక్కడ ఒక ఇలాగే నాలాంటి పాస్టర్ అంటే, పాస్టర్ గారు చాలా సంఘాలు మారానండి, కానీ ఏ సంఘంలో కూడా నాకు పరిపూర్ణత కనపడలేదండి, ఏ సంఘంలో కూడా పరిపూర్ణ లేరండి అని అందంటే ఈవిడ. పాస్టర్ గారు చెప్పాడంట, అమ్మా సంఘం అన్నాక ఎక్కడైనా అంతే, ఎవరో ఒకళ్ళు ఉంటారమ్మా, ఎవరో ఒకళ్ళు ఉంటారు. 12 మంది సంఘంలోనే యూదా ఉన్నాడు, ఇంతమందిలో ఉండరమ్మా. కాబట్టి సంఘం అన్నాక పరిపూర్ణ ఉండరు, ఎవరో ఒకరు మనకి బలహీనలు కనపడతారమ్మా, ఎవరు పరిపూర్ణ ఉండరు అని చెప్పి అన్నాడంట. ఉండరు కనమ్మా, ఒకవేళ నువ్వు వెతుకుతున్నావు కదా సంఘాలని, నీకు ఎక్కడైనా సరే పరిపూర్ణమైన సంఘం కనిపించింది అనుకో, ఉండదు. ఒకవేళ కనిపించింది అనుకో, పొరపాటున నువ్వు మాత్రము ఆ సంఘానికి పోవద్దన్నారంట. ఎందుకని? నువ్వు వెళ్ళిపోతా అది కాస్త అపరిపూర్ణమైపోతుంది అమ్మగారు. అది సంగతి. ఇక్కడ ఎవరు తక్కువ అంటా అంటే నువ్వు సరిగా ఉండు చాలు, పరిపూర్ణమైన సంఘం ఎక్కడ ఉండదండి. యేసు దగ్గరే లేరు, అక్కడ యూదానే లేడు. అక్కడ ఎవరు ఉంటారా? ఎవరొకరు ఉంటారు కదా, వాళ్ళట్ట వీళ్ళట్ట అంటే నీకు చేతనైతే వెళ్ళి ప్రేమగా చెప్పి వాళ్ళతో, లేకపోతే వాళ్ళ కోసం ప్రార్థన చేయి. నీ తమ్ముడి కోసం ప్రార్థన చేయవా? నీ చెల్లి కోసం ప్రార్థన చేయవా? నీ అక్క కోసం ప్రార్థన చేయవా? సంఘం అండి ఇది. ఏం చేయాలి మనం? నీకు చేత చెప్పు అంటే ప్రార్థన చేయి, అంతే తప్ప నేను సంఘం మానటానికి వాళ్ళే కారణము వీళ్ళే కారణమని చెప్పకును. తప్ప అంటే వెళ్ళే వాళ్ళు వెళ్ళకుండానండి ఇవన్నీ రుదుగా ఉంటారండి. వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో మనం భక్తి మాంటామండి. మళ్ళీ అడిగే వచ్చే ప్రారంభంలో ఉన్న మాట ఇదే. నీ బంధువుల కోసమో రక్త సంబంధికుల కోసమో నువ్వు ఆచారాలు పాటించద్దు. అలాగే సంఘం ఎవరో బలహీనంగా ఉంటే నువ్వు వాళ్ళ కోసమో వీళ్ళ కోసం భక్తి మాంటావా? సంఘం మాంటావా నువ్వు? నేను చాలాసార్లు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. క్రికెట్, మన బ్యాటింగ్ అనేది మనం చెయ్యాలి. రకరకాల బాల్స్ వస్తాయి. బాల్ ఉంటే స్పిన్ వేస్తారు, ఫాస్ట్ వేస్తారు, మీడియం ఫీస్ వేస్తారు, రకరకాల బాల్ వేస్తారు. ఎందుకు? ఏదో ఒక రీతిగా మన వికెట్ని పడగొట్టడానికి. మనం అడ్డుపడిన సార్లు మీ 6 మీ 4 కాస్త మీరు వికెట్ పడకుండా అడ్డు పెట్టుకోండి చాలు. మనందరినీ పడవేయటానికి ఎవరు? మీ ఇంట్లో వాళ్ళే మీకు శత్రువులు అని చెప్పాడు. కాబట్టి వాళ్ళ కోసమో వీళ్ళ కోసం మనము సంఘాన్ని మానే పరిస్థితి అసలు మనకు రాకూడదండి. కాబట్టి బయటికి వెళ్ళే మనమందరం కూడా ఇలాగే
ఒకటి, వాక్యానుసారంగా బ్రతకడం ఇష్టం లేని వాళ్ళు, వాక్యానుసారంగా పిల్లలు పెంచడం ఇష్టం లేని వాళ్ళు మెల్లిమెల్లిగా జారుకుంటూ ఉంటారు. వాళ్ళ మీద వీళ్ళ మీద అలా చెబుతారు. నేను మాటని కారణము వీళ్ళు వాళ్ళు అంటారు. తప్పది. వీళ్ళందరూ ఉంటారు నీకు అభ్యంతరంగా. వాళ్ళు ఎవరో ఉన్నారని నువ్వు ఆగిపోతే ఎట్లాగూ? కాబట్టి దేవునికి ఆ పిల్లలారా, దేవునికి ఆ జన్మ ప్రభువునైనా విడిచిపెడుతూ ఇలాంటి మాటలు చెప్తే సంఘమైనా మానేస్తారు, కానీ పద్ధతులు బ్రతుకు మార్చుకోరే. అదే మన పాఠం ఇప్పుడు ఈ రోజున. సంఘమైనా మానేస్తారు కానీ పద్ధతులు మార్చుకోరు, బ్రతుకు మార్చుకోరు. ప్రభువునైనా విడిచిపెడతాం కానీ బ్రతుకు మాత్రం పద్ధతులు మార్చుకోమా. కాబట్టి మనం అనుసరించాల్సింది లోక పద్ధతులు కాదని రోమా 12వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ఎవరికి వాళ్ళకి పరీక్షించుకుందాం. వాక్యానుసారంగా బ్రతుకుతున్నామా లేదా అనే విషయాన్ని ఆలోచించి జాగ్రత్తగా ఉందాం. దేవుడు తన మాటలు దీవించునుగాక.